అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. హలో హలో నానా, నేను చెప్పమ్మా. ఇంట్లో సరుకులు అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకొని రా. సరే అలాగే తెస్తాలే. అన్నా అన్నా. అబ్బా ఎవరయ్యా మీరు? వస్తున్నా ఉండండి. ఏం కావాలయ్యా? 1 కిలో కందిపప్పు, చక్కెర 1/4 కిలో బియ్యం ఇవ్వండి చాలు. 200 ఉందయ్యా. మరి ఏంటి డబ్బులు లేవు? 50 రూపాయలే ఉంది, ఇప్పుడు ఎలా చేద్దాం? సరే నువ్వు ప్రస్తుతానికి పప్పు వరకు తీసుకెళ్ళా. అన్న పప్పు వరకు ఇవ్వండి చాలు, తర్వాత సామాన్ మళ్ళీ వచ్చి తీసుకుంటాను. అఖిలాండ కోటి హలో చెప్పరా నాన్న. కాలేజీలో ఎగ్జామ్ ఫీజు కట్టాలని చెప్పాను, గుర్తుందా నీకు అసలు? సర్లే, ఎవరినొకరిని అడిగి నేను కట్టేస్తాను. రేపే లాస్ట్ డేట్, మర్చిపోకు. ఇప్పుడు డబ్బులు అంటే ఎవరు ఇస్తారు మనకు? రఘు రఘు. అన్న లోపలికి రా అన్న, కూర్చుందు. ఏమన్నా ఎలా ఉన్నావు? బాగున్నాను రఘు. చాలా రోజులకి వచ్చావు, ఏంటన్నా సంగతి? ఏముంది, నీతో పని పడి కొంచెం ఇలా వచ్చాను. ఏంటన్నా పని? అర్జెంటుగా ఒక 50,000 కావాలి తమ్ముడు, నువ్వు ఇస్తావని నీ దగ్గరకు వచ్చాను. నా దగ్గర లేవన్నా ఇప్పుడు. బైక్ ఈఎంఐ, ఇంట్లో ఖర్చులు అవన్నీ. కొంచెం ఎలాగోలా చూడు తమ్ముడు. ఇప్పటికిప్పుడు అన్న అడగచ్చు కదా ఒకసారి. సరేలే అయితే, ఎలాగోలా చేస్తాను నేను. సరే అన్న. శశి శశి ఏం కాదురా. అరే ఏం వద్దులేరా. సరే ఏంటి ఇలా వచ్చావు? అర్జెంటుగా ఒక 50,000 డబ్బులు కావాలి. 50,000? ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎక్కడి నుంచి వస్తాయి కిష్టయ్య? ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు. కొంచెం ఎలాగో అలా చూసేసి నువ్వే ఇస్తావని నీ దగ్గరకు వచ్చాను. ఇది మంత్ ఎండ్ కూడా కాకపోయా, శాలరీ కూడా ఇంకా రాకపోయా. నీకు తెలుసు కదా, మొన్నే కదా 25 లక్షలు పెట్టి ఫ్లాట్ ఒకటి కొన్నానని. ఇప్పటికిప్పుడు అంత డబ్బులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? అయినా ఇప్పుడు నీకు అంత నీడేమని చెప్పు. మా కొడుకు కాలేజ్ ఫీజు కట్టాలి. కొడుకు కాలేజ్ ఫీజా? సరే కిష్టయ్య, నువ్వు అడిగావు కాబట్టి కాదని లేకపోతున్నాను. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, వడ్డీకి డబ్బులు ఇస్తుంటాడు. నువ్వు కావాలంటే పోదాం. అలాగే పోదాము. సరే, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయి, కూర్చో, నేను రెడీ చేసి వస్తాను. భగవంతుడా, ఎలాగో నువ్వు డబ్బులు ఇచ్చేటట్టు చూస్తున్నాను, లేకుంటే అక్కడ నా కొడుకు భవిష్యత్తు ఆగిపోతుంది. సరే ఏం కిష్టయ్య, పోదాం ఇంకా. సరేపా, నేను లైట్లు ఆపేసి వస్తా. అన్నా నమస్తేనా. నమస్తే శశి, ఏం ఇలా వచ్చావు? అవసరం ఉంది, నాకు అమౌంట్ కావాలి, నాకు 50,000. 50,000? ఇప్పుడు నా కాళ్ళు లేవు శశి. తెలుసు కదా నేను ఎవరికినని. అయినా డబ్బులు ఎవరికి ఇప్పుడు? నాకేనా, నా ఫ్రెండ్కైనా మనీ కావాల్సిందే. నువ్వు హామీ ఉంటావా? నేను ఉంటాను. 10 రూపాయలు వడ్డీ చేసి. 5 రూపాయలే కదా నా వడ్డీ, 10 రూపాయలు చెప్తున్నావు ఏంటన్నా? వడ్డీ 10 రూపాయలు చేసి. ఇష్టం ఉంటే తీసుకో, కష్టం ఉంటే లేదు. ఏం కిష్టయ్య, 10 రూపాయలు అంటే వడ్డీ? 10 రూపాయలైనా 100 రూపాయలైనా ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ నా కొడుకు భవిష్యత్తు ఆగిపోతుంది. ఖచ్చితంగా తీసుకోసేసి. సరే ఈయన, నేను హామీగా ఉంటానా? సరే ఉండండి, తీసుకొస్తా. శశి, ఇది 50,000 ఇస్తున్నా. ప్రతి నెల వడ్డీ కట్టేసి. సరేనా, మీకు వడ్డీ అనేది టైం టు టైం ఇచ్చేస్తాను, సరేనా? సరే సరే. చాలా థ్యాంక్స్ రా. సరే, జాగ్రత్త. సరే.
అరే అక్కడ ఎవడో పడిపోయినట్టున్నాడే. అన్నా అన్నా లేనా నువ్వు? అన్నా ఏమైందినా? ఇల్లు తిరిగి పడిపోయాను. అరే డబ్బులు, అరే డబ్బులు, నా డబ్బులు చూసావు ఎక్కడ? అరే నా డబ్బులు, భగవంతుడు, నా డబ్బులు చూసావు ఎక్కడ? అరే నా డబ్బులు, భగవంతుడు ఎలా చేయాలి ఇప్పుడు? అరే నాన్న, నీకు విషయం చెప్పాలరా. నీ కాలేజీలో కట్టాలన్న ఫీజు ఎక్కడో పోయాయిరా. ఏంటి డబ్బులు పోయాయా? అయినా డబ్బులు కట్టమంటే ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తా ఉంటావు ఏంటి? అది కాదురా, నిజంగా ఎక్కడో పోయాయిరా. నీకు ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వగాకు, ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తానే ఉంటావు. అయినా పక్కింటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని లక్షలు లక్షలు పోగేసి చదివిపిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు నాకు 50,000 కట్టలేకపోతున్నావు. అయినా నేను చేసిన తప్పేంటో తెలుసా? ఈ ఇంట్లో పుట్టడమే పెద్ద తప్పు. హలో హలో చెప్పరా మామ. అరే మామ, అర్జెంట్గా ఒక 50,000 డబ్బులు కావాలరా. 50,000? అదేదో 10 రూపాయలు సిగరెట్ కొని మనం అంత ఈజీగా అడిగావు కదరా. అరే కాలేజ్ ఫీజు కట్టాలరా. అరే నా దగ్గర డబ్బులు ఎక్కడరా? హలో రే మహేష్, 50,000 డబ్బులు కావాలరా. నా దగ్గర ఉంటే ఇప్పుడే కాలేజ్ ఫీజు కట్టాను రా. కొంచెం ఎలాగోవాలి చూడరా. కొంచెం కష్టమే మామ, ఏమనుకోవద్దు. Got the man with the plan right here. Bring it swag with the man right here. Living up fun, sipping on beer. ఈయనేంటి నాకు ఫోన్ చేస్తున్నాడు? హలో సార్, అది ఎగ్జామ్ ఫీజు. సరే సార్, వస్తాను. మై కమిన్ సార్. కమిన్. సార్ ఫోన్ చేసి రమ్మని చెప్పారు. ఏం బాబు, హాల్ టికెట్ తీసుకోవా? అంటే డబ్బులు కట్టలేదు కదా. నీలాంటి బ్రైట్ స్టూడెంట్స్ దగ్గర డబ్బుల కోసం ఎగ్జామ్స్ ఆపలేం కదా బాబు. ఇదిగో హాల్ టికెట్. హాల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఫీజు కట్టకుండా ఆ అబ్బాయికి ఎందుకు ఇచ్చారు సార్ హాల్ టికెట్? ఆల్రెడీ వాళ్ళ నాన్న మొన్న కాలేజ్ దగ్గరికి వచ్చాడు. సార్ నమస్తే సార్. రండి కూర్చోండి. చెప్పండి, ఎవరు మీరు? నమస్తే సార్, నేను రాహుల్ వాళ్ళ ఫాదర్ని. ఓ, రాహుల్ వాళ్ళ ఫాదరా మీరు? రాహుల్ బాగా చదువుతాడండి, మీరు ఇలా ఫీజు డిలే చేస్తే ఎలా? మీరు ఇంత లేట్ చేస్తే ఆ అబ్బాయికి హాల్ టికెట్ ఎగ్జామ్ దగ్గర చాలా ప్రాబ్లం వస్తుందండి. మీరు కొంచెం ఫాస్ట్గా ఉండాలి. ఆ అబ్బాయి చాలా ఫాస్ట్, బాగా చదువుతాడు. మీరు కూడా తొందరగా పేమెంట్ అవి చేస్తే మీ అబ్బాయికి హాల్ టికెట్ అవి ఇచ్చేస్తాం. కొంచెం తొందరగా చూడండి. మీరు ఇలా లేట్ చేయొద్దు, ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ఓకే సార్ అలా కాదు, మా కొడుకు బాగానే చదువుతాడు. మా దగ్గర డబ్బులు అంటే అసలే మేము మధ్య తరగతి వాళ్ళం. మా దగ్గర ఉండేదే కొద్దిగా, మరీ మీరు అన్ని డబ్బులు అంటే మేము అలా కట్టాము సార్. ఒకసారి మీరైనా ఆలోచించండి. ఫీజు కట్టకుండా హాల్ టికెట్ ఇవ్వండి. ప్రస్తుతానికి ఈసారి అయితే తెచ్చేసాను. సరే ఫీజు కట్టండి. ఇస్తాను సార్, ఇక్కడే ఉన్నా జేబులో. 50,000 అంతా కరెక్ట్గా ఉందా? కరెక్ట్గానే ఉంది సార్. ఒక మాట, నేను నా కొడుకు కాలేజ్ ఫీజు కట్టాను, నేను మా అబ్బాయి ముట్టుకు చెప్పకండి సార్ ప్లీజ్, మీకు దండం పెడతాను. అయ్యయ్యో, నమస్కారం ఎందుకండి, మీ కొడుకు హాల్ టికెట్ ఇచ్చే బాధ్యత నాది. మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి. అలాగే సార్. సార్ ఫీజు నానే కట్టి అయినా కానీ ఎందుకు చెప్పొద్దన్నాడు సార్? ఆల్రెడీ మొన్న వాళ్ళ నాన్న నేను అదే మాట అడిగాను. ఏమండి, ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి నా కొడుకుని చదివించుకున్నాను సార్. వాడికి నా కష్టాలు చెప్తే ఎక్కడ వాడు నాతో చేరిపోయి అలాగైపోతాడు అన్న ఒక చిన్న భయం సార్.